హే వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక ఆఫీషియల్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మళ్ళీ హెయిర్ కేర్ ఎపిసోడ్తో అయితే నేను వచ్చేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే హెయిర్ స్పా చేయించాలని చెప్పేసి గూడూరు హెయిర్ క్రష్ సెలూన్కి అయితే విజిట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి నా హెయిర్ అనేది చాలా డ్రై అండ్ ఫ్రీజీ అయిపోయింది. అందుకే నాకు ఇక్కడ హెయిర్ స్పా అనేది సజెస్ట్ చేశారు. సో ఇక్కడైతే స్టార్ట్ చేశారు నాకు ప్రాసెస్ అనేది. సో మీరు ఎప్పుడైనా హోమ్ కేర్ అయితే తీసుకోవచ్చు, బట్ 2 మంత్స్కైనా ఆర్ 1 మంత్కి ఒకసారైనా హెయిర్ స్పా అనేది ఖచ్చితంగా చేయించాలి, బికాజ్ హెల్తీ హెయిర్ కోసం. సో ఇక్కడ వచ్చేసరికి నాకైతే ఇక్కడ ప్రమోషన్ వీడియో కూడా తీస్తున్నాను ఇక్కడ, అందుకని చెప్పి కెమెరామ్యాన్ వీడియో అయితే తీస్తున్నారు. ఇన్ కమింగ్ టు ద హెయిర్ స్పా, సో హెయిర్ స్పా వచ్చేసరికి మంత్లీ వన్స్ అయితే చేయించుకోవాలి, బికాస్ మన స్కాల్ప్ అనేది క్లీన్ అవుతుంది అండ్ హెయిర్ అనేది ఫ్రీజీ అవ్వకుండా అండ్ మెయిన్లీ ఈ సమ్మర్కి వచ్చేసరికి డ్రై అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకి జెంటల్ వాష్ అయితే చేశారు అండ్ జెంట్లీ మసాజ్ అయితే చేస్తున్నారు. సో ఆఫ్టర్ అప్లయింగ్ ద క్రీమ్, సో ఇక్కడైతే మసాజ్ చేసిన తర్వాత నాకైతే మళ్ళీ వాష్ చేసి అండ్ ఇక్కడైతే స్టీమ్ అయితే చేస్తున్నారు. సో నా హెయిర్ వచ్చేసరికి ఒక మోమోలాగా అయితే స్టీమ్ అయిపోయింది హెయిర్ అనేది. సో ఈ హెయిర్ స్పా వచ్చేసరికి ఫ్రీజీ అండ్ రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు నేనైతే. సో నేనైతే ఇక్కడికి విజిట్ చేయడం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఎప్పట్లాగే సర్వీస్ అనేది చాలా బాగుంది. సో ఫర్ ఎనీ క్వైరీస్ నేనైతే డిస్క్రిప్షన్లో వీటి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళకి డిఎం చేయొచ్చు. అండ్ మరిన్ని హెయిర్ ఎపిసోడ్స్ అయితే నేను మన పేజ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అందుకు ముందుగా మీరు చేయాల్సింది నా పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో ఎవరైతే నా పేజ్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హారిక ఆఫీషియల్స్. ఇక ఫైనల్గా వచ్చేసరికి నా హెయిర్ స్పా ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళ సర్వీస్కి వచ్చేసరికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నాకు చాలా వరకు అయితే బెండ్స్ వచ్చాయి. ఆ బెండ్స్ కూడా అండ్ రఫ్నెస్ కూడా లేదు. సో బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే రివ్యూ చెప్తున్నాను అబౌట్ స్పా ట్రీట్మెంట్. నాకైతే చాలా నచ్చింది అండ్ మీరు కూడా విజిట్ చేయండి హెయిర్ క్రష్ సెలూన్కి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా వచ్చి మీరు లుక్ వేయండి నా హెయిర్ అనేది ఎలా వచ్చిందో. దట్స్ ఇట్. ఇంకా హెయిర్ స్పా అయితే అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి నాకు చిన్ని రోసెస్ అయితే కనిపించాయి. సో ఇక్కడ నేను తీసుకుందామని చెప్పి ఒకటైతే తీసుకున్నాను. ఇది ఒక హ్యాబిట్, నాకు ఎక్కడన్నా చెట్లు కనిపించినా ఎక్కడ కనిపించినా కూడా తీసుకుంటాను ఇట్లా. సో నాకైతే ఇది నచ్చిందని చెప్పి టీవీ దగ్గర పెడితే ఎలా ఉంటుందని ఒకటైతే పర్చేస్ చేసుకున్నాను. ఇక ఆఫ్టర్ దట్ ఇదైతే తీసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూవీకి అయితే వెళ్ళామన్నమాట. దట్స్ విశ్వనాథ్ సన్స్. సో సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ అనేది, బికాస్ మా ఫేవరెట్ హీరో కాబట్టి. అండ్ హీరోయిన్ టు ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ఫేవరెట్స్ ఉంటే చాలా బాగుంది నాకైతే సినిమా. ద ఓన్లీ వన్ సూర్య ఒక సైడ్ అయితే ఈ హీరోయిన్ అయితే ఇంకా అదరగొట్టేసింది మూవీలో. సో హీరోయిన్కి కూడా ఒక కొత్త ఫ్యాన్ అయిపోయాను నేను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇంకా మొత్తం అయిపించుకొని షాపింగ్కి అయితే వెళ్ళాం. ఓకే, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.